హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నీట్ యూజీ 2026కి సంబంధించి మనకు ఫీజు ఏదైతే రిఫండ్ వచ్చి కావాలని అనుకుంటున్నామో అది ఎట్లా పెట్టాలని చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగానైతే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ సింపుల్, మనం ఆల్రెడీ రిజిస్టర్డ్ అయ్యి ఉన్నాము, లాగిన్ క్యాండిడేట్ మాత్రమే ఇది తెలుసు. సో మీ అప్లికేషన్ నెంబర్ మీకు తెలుసు అండ్ మీ పాస్వర్డ్ కూడా మీకు తెలుసు. అండ్ కనబడుతున్నటువంటి క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసేసి కరెక్ట్గా అండ్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఫర్గెట్ పాస్వర్డ్ కనుక మీరు మర్చిపోతే అక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని కూడా ఉంది. సో ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. అండ్ ఒకవేళ అప్లికేషన్ నెంబర్ తెలియకపోయినా కూడా అక్కడ ఫర్గెట్ అప్లికేషన్ నెంబర్ అని కూడా ఆప్షన్ ఉంది. సో రెండు కూడా ఈ విధంగా సంపాదించేసి సో డీటెయిల్స్ కరెక్ట్గా ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. సో నేను ఎంట్రీ చేస్తున్నా, చూడండి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని కనబడుతుంది. ఇక్కడ చూడండి, రిజిస్టర్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రిఫండ్. ఓకే, సో మనము బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. బ్యాంక్ అమౌంట్ అయితే ఏదైతే రిటర్న్ కావాలని అనుకుంటున్నామో, ఓకే, బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్. ఓకే, స్కాన్డ్ కాపీ ఆఫ్ క్యాన్సల్డ్ చెక్ షుడ్ బి ఇన్ జేపీజీ ఫార్మాట్ అని అంటుంది. కాకపోతే మనకు అవసరం లేదు, 50 to 300 KB లోపు ఉండాలని అంటున్నది. కాకపోతే ఇక్కడ చూడండి, నేను చెప్తా, కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది అనేది ఆప్షన్ అన్నమాట. సో క్యాన్సల్ చెక్ అనేది ఆప్షను. దాని ప్లేస్లో మీరు బ్యాంక్ బుక్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, అకౌంట్ హోల్డర్ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఇవ్వండి. అకౌంట్ నేమ్ హోల్డర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు అండ్ కన్ఫర్మేషన్ కోసం అకౌంట్ నెంబర్ కూడా మళ్ళీ ఎంట్రీ చేసేసి అండ్ బ్యాంక్ నేమ్ ఎంట్రీ చేసేసి అది అటాచ్మెంట్ చేసేసి ఆ టిక్ మార్క్ చేసేసి కింద ఆ అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడమే, అంతే. సో చూడండి, సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా, రైట్. సో మళ్ళీ ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాట్నవారండి. సో ఇక్కడ చూడండి, బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇది ఎడిట్ చేయడానికి మళ్ళీ మోడిఫికేషన్ చేయడానికి అవకాశం లేదు, కాబట్టి మిస్టేక్ అయితే చేయకండి. ఇక్కడ మీరు ఏమి అప్లోడ్ చేశారనేది కూడా బ్యాంక్ బుక్ అనేది మీకు ప్రివ్యూ కనబడుతుంది, లేదా క్యాన్సల్ బుక్ చెక్ మీరు పెడితే అది కూడా ప్రివ్యూ కనబడుతుంది. సో ఈ విధంగా మీకు నీట్ యూజీ 2026 సంబంధించిన అమౌంట్ రిఫండ్ పెట్టుకునే పద్ధతి. వీడియో నచ్చిందా? ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది మనకి 27 May 2026 వరకే అవకాశం ఉంది. ఓకే, ప్లీజ్ షేర్.